సమర్పణం కావిస్తూ నేను చేసి ఉన్నటువంటి పెద్దలు కృష్ణమాచార్య స్వామి వారి పాదారవింద సన్నిధి దాసోహ సమర్పణం కావిస్తూ సమయం చాలా విలువైనది. స్వామివారి మంగళాశాసనాలే మనకి కావాలి. అందుకే నేను ఎక్కువ మాట్లాడని, ఇది మన క్లాస్ కూడా కాదు, బెంగలేదు. కార్యక్రమం గురించి ఒక్కసారి మనం పెద్దల ముందు విన్నపం చేసుకుందాం. మన సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ గోష్ఠికి కన్న తల్లి తండ్రి ఆచార్యుడు సర్వస్వము మన స్వామివారే. వారి అడుగుజాడలలో, వారి ఆజ్ఞతో, వారి కటాక్షంతో నడుస్తున్నటువంటి గోష్ఠి ఇది. 3 వార్షికోత్సవాలు చేసుకున్నాం. ఈ 3 సంవత్సరాలలో గద్యత్రయం అర్థానుసంధానంతో గోష్ఠి ప్రారంభమైంది. తర్వాత మీ అందరి శ్రద్ధతో పంచస్తవాలని అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఆ సందర్భంగా స్వామివారి దగ్గరికి వచ్చి వారి ద్వారా ఒక స్తవాన్ని పూర్తి చేసుకోవడం, మరొక స్తవాన్ని ప్రారంభం చేసుకోవడం, ఆ రకంగా స్వామివారు మనని అనుగ్రహించారు. మొన్న జూలై 3వ వార్షికోత్సవం మా తండ్రి గారి తిరునక్షత్రం ఆచార్య వరివస్య కార్యక్రమాన్ని కంచి వరదరాజుని సన్నిధిలో మనం నిర్వహించుకొని పంచస్తవ అర్థానుసంధానం పూర్తి చేసుకున్నాం. ఆ సందర్భంగా తర్వాత భగవద్ రామానుజులు, ఉరత్తాళ్వార్, ఆ తర్వాత పరంపర వారి కుమారులు పరాశర భట్టర్ వారు అందించినటువంటి స్తోత్రాన్ని అధ్యయనం చేసుకోవాలి అని ఆశపడ్డాం. పెద్దల ద్వారా దాన్ని ప్రారంభం చేసుకున్నాం. శ్రీరంగరాజస్తవం పూర్వ శతకానికి ఉవే శ్రీమాన్ ఈయుణ్ణి సింగరాచార్య స్వామి వారు 25 సంవత్సరాల క్రితం దానికి ఉండేటటువంటి సంస్కృత తమిళ వ్యాఖ్యానాలను అన్నింటినీ కూర్చి చక్కటి ఒక ఆంధ్రానువాదాన్ని అందించి ఉన్నారు. ఆ ప్రతులు ఇప్పుడు మనకి లభించటం లేదు. మనం ఈ అర్థానుసంధానం ప్రారంభం చేసుకుంటున్నాం కనుక ఆ ఆంధ్ర వ్యాఖ్యానాన్ని కూడా చూసుకుంటూ అనుసంధానం చేసుకుంటే మరింత స్పష్టత మనకు కలుగుతుంది అనే ఉద్దేశంతో వారిని ప్రార్థిస్తే దాన్ని మళ్ళీ పునర్ముద్రణ చేసుకోవటానికి సిద్ధం చేసి వారు మనకి అందించి ఉన్నారు. ఆ గ్రంథాన్ని స్వామివారి శ్రీహస్తాలగా మీదుగా మనం ఇప్పుడు ఆవిష్కరించుకోవాలి అని ఆశపడుతూ వారిని ప్రార్థించాం. దానికి స్వామివారు మనకి ఈ సమయాన్ని అనుగ్రహించారు. అలాగే ఉత్తర శతకం కూడా మనం అనుసంధానం చేసుకుంటాం. దానిని కూడా మనం లోకానికి ఆవిష్కరించుకోబోతున్నాం. అది ఈ సంవత్సరంలోగా మళ్ళీ మన వార్షికోత్సవం ఆచార్య వరివస్య సందర్భానికి దాన్ని కూడా మనం సిద్ధం చేసుకోవాలి అని ఈ రంగరాజస్తవం అర్థానుసంధానం పూర్తి చేసుకుని శ్రీరంగనాథుని సన్నిధిలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అని మన ఆశ. దానికి బలం స్వామి మంగళాశాసనం కనుక ముందుగా దానికి కొంచెం దోహదకారిగా స్వామివారి చేతుల మీదుగా గ్రంథావిష్కరణం చేసుకోబోతున్నాం. గ్రంథం ఇంకా సంపూర్ణంగా సిద్ధం కాలేదు. చాతుర్మాస్యంలో చేసుకోవాలి అని ఆశపడుతూ ఉంటే చాతుర్మాస్యం అయిపోతుంది, కానీ గ్రంథం ఇంకా చేతికి రాలేదు. అందుకే మొన్న పాపం కష్టపడి సింగరాచార్య స్వామి వారికి ఆరోగ్యం సహకరించటం లేదు. పునర్ముద్రణైనా మళ్ళీ సరిదిద్ది దాన్ని సిద్ధం చేసి ఇచ్చారు. అందుకని మొన్న 5వ తేదీ సహస్ర కలశాభిషేకం వచ్చి సేవించుకొని స్వామివారిని ప్రార్థిస్తే ఇవాళ అవకాశం ఉండదేమో అన్నారు, కానీ మనం వదలం కాదు, స్వామి మనని వదలలేదు, మనకి ఈ అవకాశాన్ని అందించారు. ఈ గ్రంథ ముద్రణ కైంకర్యం కోసం మన యతిరాజవల్లి మన గోష్ఠి సభ్యురాలు, వారి పెద్దలు అంతర్వేదిపాలెం, వారి తాతగారు, వారి అమ్మమ్మ గారు, వారందరూ కూడా, అంటే ముత్తాతగారు ముత్తమ్మమ్మ గారు సింగరాచార్య స్వామి వారి తాతగారి శిష్యులు. ఆ రకంగా వారి పుట్టింటి నుంచి ఆమెకి ఈ సంప్రదాయ గ్రంథం అంటింది. ఇప్పుడు ఈ తరంలో కూడా ఈమె తల్లిగారి వారసత్వంతో ఈ పద్ధతిలో ఇందులో అన్వయిస్తున్నారు. బెంగళూరులోనే ఉంటారు, కానీ మా ఇద్దరికి గోష్ఠి ద్వారానే పరిచయం. అనుకోకుండా కాంచీపురంలో శ్రీరంగరాజస్తవం చదువుకుంటాము అని అంటే ఆ గ్రంథ కైంకర్య సదవకాశాన్ని తాము పొందుతాము అన్నారు. 2 గ్రంథాలకి అయ్యేటటువంటి కైంకర్యాన్ని తాము చేసుకుంటాము అని అన్నారు. అది పెద్ద విశేషం కాకపోయినా ఆమెకు ఉండేటటువంటి ఆశ సింగరాచార్య స్వామి వారి తండ్రి గారు రంగాచార్య స్వామి వారు దగ్గర ఈమె చిన్నపిల్లలప్పుడు తిరగడం, వారి దగ్గర బాగా చనువు, వారి వాత్సల్యాన్ని పొంది ఉన్నారు.
వారి పేరుతో, మా ఆచార్యుల పేరుతో ఉండాలి, మా ఆచార్యుల పేరుతో నేను ఒక కైంకర్యం చేసుకోవాలి అని ఆశపడ్డారు. అది ఈనాటికి మనకి అవకాశం మన చేతికి అందింది. అలాంటి శ్రద్ధ కలిగినటువంటి ఆమెకి స్వామివారి ప్రత్యక్ష మంగళాశాసనాలు అందడం మనకి మరిన్ని గ్రంథాలు అందుతాయి అనడానికి ఒక శుభ సూచనగా భావన చేస్తున్నారు. ఈ గ్రంథాన్ని ఇవాటికి అందించడానికి ప్రధానమైనటువంటి సహకారం మన లక్ష్మణస్వామి గారు. కనీసం 10 పుస్తకాలైనా మాకు కావాలి అని అంటే దానికోసం సమయాన్ని ఏ గ్రంథం మనం వేసుకున్నా హైదరాబాద్లో ప్రింటింగ్ కార్యక్రమం సహకారం అంతా వారే అందిస్తున్నారు. వారి సౌహార్దంతో ఈ అవకాశం మనకి లభించింది. వారింట్లో శాశ్వతంగా తరతరాలకి ఆ గ్రంథం ఉంటుంది. మనకందరికీ అందుతాయి, ఇప్పుడు కాదు. దాన్ని ఇంకా మంచిగా తయారు చేసి బైండెడ్ బుక్, పెద్ద పుస్తకం కదా, చాలా అందంగా తయారు చేసి త్వరలోనే గోష్ఠికి అందరికీ కూడా ఆ గ్రంథాన్ని అందిస్తారు. మంజులగా ఈ మంగళాశాసనం ఉండబట్టే ఇలా ఉండాలి. కన్యని సురతాంబ స్వామివారే ప్రారంభం చేశారు. దాన్ని ఇవాళ పరిపూర్ణం చేసి సాత్తుమరై చేసి దివ్య ప్రబంధ అర్థానుసంధానం చేసుకునే అదృష్టవంతులం కూడా మనం కావాలి. అందుకే ప్రారంభం చేసుకుందాం. నిత్యానుసంధానంలో పల్లాండుతో ప్రారంభం చేసుకున్నాం. ఇప్పుడు పెరియాళ్వార్ తిరుమొഴി దివ్య ప్రబంధాన్ని స్వామివారు తొడంగిస్తారు. ఈ సంవత్సరంలో మనం ఈ శ్రీరంగ రాజస్తవం 2 శతకాలు అర్థానుసంధానం పూర్తి చేసుకున్న తర్వాత మనం పెరియాళ్వార్ తిరుమొഴിతో దివ్య ప్రబంధ అర్థానుసంధానం చేసుకుంటాం. ఇది స్వామివారి దగ్గర గోష్ఠి తరఫున మనం చేసుకుంటూ ఉండేటటువంటి ప్రార్థన. ఏది ముందు ఏది వెనక అనేది స్వామివారు సూచిస్తారు. ఆ రకంగా మనం కార్యక్రమాన్ని చేసుకుంటాం. గ్రంథ ఆవిష్కరణ ముందుగా చేసుకుందాం. శ్రీమతి జానకమ్మ గారు విదుషీమణి ఇదివరకు రోజుల్లో మన గోపాలాచార్య స్వామి వారి యొక్క అక్కగారు చాలామంది మహిళలని
విదిషీమణులుగా తయారు చేసినటువంటి మహనీయురాలు రంగనాయకమ్మ గారని, ఆ తర్వాత మా గోపాలాచార్య స్వామి వారి యొక్క ధర్మపత్ని మంగమ్మ గారు, ఆ తర్వాత వారి కుమార్తె చూడామణి గారు, వీరందరూ కూడా ప్రామాణికమైనటువంటి శైలిలో, ప్రామాణికమైనటువంటి రీతిలో గ్రంథాలని తాము అధ్యయనం చెయ్యడమే కాకుండా అందరికీ కూడా గ్రంథాలని నేర్పి వాళ్ళు తిరిగి గ్రంథాల మీద మాట్లాడగలిగేటట్లుగా తయారు చేసేవారు. పండితులని తయారు చేసే క్రమం గోపాలాచార్య స్వామి వారు ఆ పరంపరలో వచ్చేటటువంటి వ్యక్తులు ఎట్లా సాగించేవారో అదే క్రమంలో మహిళా లోకాన్నంతటినీ కూడా మంచిగా తయారు చేసే బాధ్యతను తీసుకుని వీరు నిర్వహిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ తరువాత తరం శ్రీమతి జానకమ్మ గారు తీసుకొని ఆ ముగ్గురి యొక్క యోగ్యతని తమలో ఒక్కరిలోనే నింపుకొని వారు గ్రంథాధ్యయనం మీ అందరూ కూడా చేసేటట్లుగా తిరిగి మళ్ళీ మీరు గ్రంథాలని 10 మందికి చెప్పగలిగేటట్లుగా గ్రంథం మీద పదాలని తెలుసుకోవడం, పదార్థాన్ని తెలుసుకోవడం, తద్వారా దాన్ని 10 మందికి అందించేటటువంటి రీతిలో మిమ్మల్ని తయారు చేస్తున్నారు. మీరు అలాంటి ఒక ఒరవడిలో ఇమిడి మీ యొక్క సంప్రదాయ నిష్ఠని కొనసాగిస్తున్నందుకు ముందుగా మీకు అందరికీ కూడా మంగళాశాసనం చేస్తారు. మీరంతా ఎక్కడో ఒక చోట ఉండి ఇదివరకు రోజుల్లో అయితే గ్రంథ అధ్యయనం చేసేవారు. వారు వీరు ఒక చోటే ఉండేవారు, ఒక ప్రాంతంలో ఉండి గ్రంథాధ్యయనం సాగుతూ ఉండేది. అది కొంత శ్రమజనకంగా ఉండేది, కానీ సాగి. కానీ ఇప్పుడు ఉండేటటువంటి సౌకర్యాలని ఆధారం చేసుకొని మీ అందరూ కూడా మీ మీ స్థానాల్లో ఉంటూ మీ మీ కార్యక్రమాలకి భంగం కలగకుండా, వారి కార్యక్రమానికి భంగం కలగకుండా వారు వారి స్థానాల్లో మీరు మీ స్థానాల్లో ఉంటూ గ్రంథాలని చాలా పద్ధతిలో, క్రమపద్ధతిలో చక్కగా అధ్యయనం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి యొక్క ఈ ఉత్సాహాన్ని ఒక పద్ధతిలో నడిపిస్తూ మీ అందరికీ కూడా ఈ సంప్రదాయ నిష్ఠ వర్ధిల్ల చేస్తూ ఉండేటటువంటి జానకమ్మ గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇలాగా గ్రంథాలన్నింటినీ కూడా చక్కగా చెప్పగలిగే యోగ్యత, అవకాశం, శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలి అని. గతంలో ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ఉండేవారు, కానీ మిగతా వారికి ఉండేటటువంటి అధికారం కంటే జానకమ్మ గారికి ఉండేటువంటి ఒక అధికారం విలక్షణమైనది. అంటే వారికి ఆళ్వార్ తిరువడిగడే శరణం, ఎంబెరుమానార్ తిరువడిగడే శరణం, జీయర్ తిరువడిగడే శరణం. பயனன் ராகிலும் பாங்கல்ல ராகிலும் செயல் நன்றாக இருத்திப் பணி கொள்வான் குயில் நின்றார் பொழில் சூழ்
முயல்கின்றேன் முந்தன் மொய்தன் மொய் கழற்கு அன்பையே. దాని తర్వాత పాసురం அன்பன் தன்னை அடைந்தவர்கள் தத்வய தத்வஜம் மந்திரமந்திரார்த்ததம் குரும் ஸ்ரீமன்னாராயணாச்சார்ய ராமானுஜம் பஜே. श्रीरङ्गसिंहगिरीशपादसेवा प्राप्ताखिलत्र विडवेदहस्यजातं श्रीगौतमान्वयजम् आश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये. జై శ్రీమన్నారాయణ. దివ్య ప్రబంధంలో ఈ కణినన్ సిరితాంబు సామాన్యంగా పెరుమాళ్ళని గురించి స్తోత్రం చేసినవి మిగిలినటువంటి పాసురాలన్నీ కూడా ఆళ్వార్లు అందరూ కూడా అనుసంధానం చేసింది పెరుమాళ్ళ వైభవాన్ని కీర్తించడానికి చేశారు. కానీ మధుర కవి ఆళ్వార్లు పెరుమాళ్ళ వైభవాన్ని స్తోత్రం చేయలే. నాలాయిరంలో చివర చేర్చినటువంటిది రామానుజ నూత్సందాది ప్రబంధంలో 4000 పాసురాలు కదా. చివరి ప్రబంధం చివరి 1000 పాసురాలు తిరువాయుముడైతే దానికి ముందుండేటటువంటిది ఇయర్పా అని అనుసంధానం చేస్తారు. ఆ మొదలాళ్వార్లు చెప్పినటువంటి ప్రబంధాలు, తిరుమడిసే ఆళ్వార్లు చెప్పిన ప్రబంధాలు ఇవన్నీ కూడా అన్నమాట. ఆ ఇయర్పాలో ఈ రామానుజుల వారి యొక్క వైభవాన్ని కీర్తించే రామానుజ నూత్సందాదిని దాంట్లో చేర్చుకున్నారు తర్వాత. కానీ మధుర కవి ఆళ్వార్లది అట్లాగా చేర్చకుండానే అది ప్రబంధంలో ఒక భాగమైంది. అది రామానుజుల వారిని కీర్తించింది. ఇది ఆ రామానుజుల వారి యొక్క శిరస్థానీయులై ఉండేటటువంటి నమ్మాళ్వార్లని కీర్తించినటువంటి ప్రబంధం మన కణినన్ సిరితాంబు అనేటటువంటి ప్రబంధం. దీన్ని అష్టాక్షరీ మంత్రంలో నమః పదం లాంటిది. అష్టాక్షరిలో ఎన్ని అక్షరాలున్నాయి? 8 అక్షరాలు. ఎన్ని పదాలున్నాయి? 3 పదాలున్నాయి. మొదటి పదాన్ని ఓంకారం అంటారు, రెండవ పదాన్ని నమః పదం అంటారు, మూడవది నారాయణ పదము. ఇవి 3 పదాలు. అందులో నమః పదం అనేటటువంటిది అతి ప్రభావం కలిగినది. ఎందుకని అనంటే ఓంకారం ఒకటి తెలిసినా అందులో కొన్ని దోషాలు రావడానికి అవకాశం ఉంది. ఒక్క నారాయణ పదమే తెలిసినా అందులో కొన్ని దోషాలు రావడానికి అవకాశం ఉంది. ఆయా పదము యొక్క అర్థాన్ని చక్కగా తెలుసుకున్న తర్వాత అందులో ఏర్పడేటటువంటి లోపాలు, దోషాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని తొలగించేది నమః పదము. ఎలా తొలగిస్తుంది ఇది అనేదాన్ని పరాశర భట్టర్ అనేటటువంటి మహానుభావులు అష్టశ్లోకి అని ఒక స్తోత్రాన్ని వారు అనుగ్రహించినప్పుడు దాంట్లో చెప్తారు. బహుశా మీ అందరికీ అది వచ్చి ఉంటుందని అనుకుంటా. అష్టశ్లోకి వచ్చిన అందరికీ దాంట్లో 2వ శ్లోకంలో మంత్ర బ్రహ్మణి మధ్యమేన నమసా పుంసః స్వరూపం గతి గమ్యం శిక్షితం.
ఈక్షితేన పురతః పశ్చాదపి స్థానతః స్వాతంత్ర్యం నిజరక్షణం సముచితా వృత్తిశ్చ నా అన్యోచిత. మన నమఃపదం అనేటటువంటిది అటు ఒకసారి ఓంకారం కేసి చూస్తే అందులో ఏర్పడే ఏవైనా కొన్ని దోషాలు ఉంటే వాటినది తన యొక్క ప్రభావం చేత, మనకి ఫ్యాన్లు ఉంటాయి చూడండి, బ్లోయర్స్ ఉంటాయి చూసారా, ఆ బ్లోయర్ పెట్టినట్టయితే అటు పక్కన ఉండేటటువంటివి ఏదైనా ఒక కొంత దోషం ఉంటే దాన్ని ఎట్లాగైతే అది ఊది పారవేస్తుందో అట్లాగా ఓంకారం వైపు ఒకసారి తిరిగితే అందులో ఏర్పడేటటువంటి దోషాలనేది తొలగించేయగలదు. తనకి తర్వాత ఉండేటటువంటి నారాయణ పదం వైపు తిరిగితే అది తెలిసిన తర్వాత ఏమైనా కొన్ని దోషాలు ఏర్పడడానికి అవకాశం ఉంటే వాటిని కూడా తొలగించగలదు. ఆ పదం తనలో ఏర్పడే దోషాలని తొలగించుకోలేదు. తొలగించగలిగే ఒక పదం ఏది అనంటే నమఃపదమే. నమఃపదం యొక్క అర్థం తెలిసిన తర్వాత అందులో కొన్ని దోషాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అలాంటి వాటిని కూడా తొలగించగలిగింది. అంటే తనలో దోషాలు ఏర్పడ్డా దాన్ని తానే స్వయం శక్తి చేత తొలగించుకోగలిగే సత్తా ఏదైనా ఒక పదానికి ఉంది అనంటే అది నమఃపదం మాత్రమే. అది తనకేసే ఒకసారి తనని చూసుకుని తనలో ఏర్పడేటటువంటి లోపాలను కూడా అది తొలగించి వేసుకోగలదు. అది ఒక గొప్ప ఫిల్టర్ లాంటిదన్నమాట. ఏ దోషాలనైనా ఫిల్టర్ చేసి పారవేయగలిగే శక్తి ఉంది దాంట్లో. అలాంటి దోషాలు వస్తాయా? ఓంకారం అంటే అర్థం ఏంటో తెలుసునా? ఓంకారం ఏం చెప్తుంది? అకారానికే మకారమైన నేను చెందినవాణ్ణి తప్ప మరొకడికి కాదు. ఇది చెప్తుంది ఓంకారం. దాని తర్వాత దోషం ఏమొస్తుంది దాంట్లో? ఏం దోషం రావడానికి అవకాశం ఉంది? నా స్వరూపం అంతా భగవంతుడికే చెందింది. మరి అది తెలిసిన తర్వాత ఇంకా దాంట్లో దోషం వచ్చేది ఏముంది? అంటే భగవంతుడికే చెందినవాణ్ణి నేను. చివరికి మిగిలింది ఎవరు? వేళ మధ్యాహ్నం ప్రసాదం తీసుకున్నారా కోవిల్లో? ఎలా ఉంది? ఏం రుచిగా ఉంది? తీపి పులుపు ఉందా? మరి నిన్న ఏమైనా ప్రసాదం ఇచ్చారా మీకు? నిన్నను మీ ఇంట్లో ఏమైనా తీసుకున్నారా ప్రసాదం? అది జ్ఞాపకం ఉందా ఇవాళ? ఏది జ్ఞాపకం ఉంది కదా? కానీ ఎప్పుడైనా ఇప్పటికి ముందు ఏది ఉంటుందో దాని ప్రభావమే ఎక్కువ ఉంటుంది. ఆ అని భగవంతుడి స్వరూపం తెలిసిన అకారం తర్వాత ఒక చతుర్థి ఒకటి ఉంటుందని చెప్తారు. అది వచ్చి పోతూ ఉంటుందన్నమాట. అది విడిగా చూస్తే కనిపిస్తుంది, లేకపోతే కనపడదు. అది చెప్తుంది మనకి సాధారణంగా నువ్వు వాడికే చెందినవాడివాయా, నీ అంతట నీకు నేను అనే అహంకరించే అవకాశం లేదని చెప్పినా అది చెప్పిన తర్వాత ఉకారం వచ్చింది, ఉకారం తర్వాత మకారం వచ్చింది, చివరికి వచ్చింది ఎవరు? మకారం వచ్చింది. మకారం ఏం చెప్తుంది? తెలివైన వాణ్ణి నేను. మకారం ఏం చెప్తుంది? తెలివైన వాణ్ణి నేను. ఏం తెలివి?
వాడికే చెంది ఉంటాననే తెలివి నాది. ఈ నాది తెలివి అని చివరికి వచ్చేటప్పటికి ఏం మిగిలింది దాంట్లో? అహంకారం. ఇది వచ్చింది మళ్ళీ, ఇది చివరికి వచ్చింది. ఓంకారం చెప్పిన అర్థం బాగానే ఉంది, కానీ అది అయ్యేటప్పటికి చివరికి వచ్చిన జ్ఞానం నేను తెలుసుకుంటున్నాను అనేది ఒకటి వచ్చింది. అప్పుడు నమఃపదం ఏం చేస్తుందంటే తక్కువ వెళ్ళి ఒకసారి అటుపక్కకి ఒక గాలి, ఒక బ్లోయర్ గాలి ఇచ్చినట్టుగా ఇచ్చి అందులో ఉండే ఆ దోషాన్ని తొలగించి, అకారానికి చెందిన వాడిని నేను నువ్వు తెలుసుకోవడం కాదయా, అది వాడు తెలిపితే నీకు తెలిసింది సుమా అని ఆ అర్థాన్ని కాస్త కడిగి శుద్ధి చేస్తుంది. నారాయణ పదం తెలిసిన తర్వాత నారాయణ పదానికి తాత్పర్యం ఏమిటి? మంచి గుణాలు కలిగిన ఆ భగవంతుడి యొక్క కైంకర్యమే, ఆయన కొరకే నేను ఎప్పుడూ సేవ చెయ్యవలే. ఎందుకనంటే అది చాలా, ఇందాక ఆవిడ చెప్పినట్టుగా చాలా భోగ్యం కనుక, చాలా భోగ్యమైనటువంటి సేవ నేను చేయవలే అని నారాయణ పదం తెలిసిన తర్వాత అంత గొప్ప గుణాలు కలిగిన ఆ భగవత్ తత్వాన్ని వదిలి నేను ఎట్లా ఉంటా కనుక, ఇతరులకి నేను సేవలు ఎట్లా చేస్తాను కనుక నేను చేసే సేవలన్నీ భగవంతుడికే. అంటే నాకు చాలా ఇష్టం అండి భగవత్ సేవ చేయడం అంటే. మంచిదేనది. నారాయణ పదం తెలిసాక ఇట్లాంటి భావన వస్తుందన్నమాట. భగవంతుడికి అన్ని సేవలు నేను చేస్తున్నా, నిజంగా నాకు అది చాలా ఇష్టం, అందుకు నేను చేస్తున్నా అని అనిపిస్తుంది. నీకు ఇష్టం కనుక భగవత్ సేవలు చేస్తున్నావా, చాలా గొప్పవి కనుక నువ్వు చేస్తున్నావా? అప్పుడు నమఃపదం మళ్ళీ ఒకసారి వెళ్ళి టక్కుమని అటుపక్క చూస్తుంది అనమాట. అవి నీకు ఇష్టమయ్యేటట్టుగా చేసినవాడు ఆయన తప్ప నీ ప్రభావం కాదురా నాయనా, అది కూడా వాని వల్ల ఏర్పడింది అని చెబుతుంది. ఇది నమఃపదం చేసే పని. అటుపక్కకి తిరిగితే ఒకసారి ఇటుపక్కకి తిరిగి దీనిలో ఉండేటువంటి చీకటి పోగొట్టింది, అటుపక్కకి తిరిగి అందులో ఉండే చీకటిని పోగొట్టింది. తన అర్థం తెలిసాక కూడా మళ్ళీ అందులో కొన్ని దోషాలు వచ్చే అవకాశం ఉంది. నమఃపదానికి అర్థం ఏమిటి? నమః అంటే ఆయన్నే శరణాగతి చేస్తున్నాను అని నమఃపదం చెప్తుంది. నమఃపదం ఏం చెప్తుంది? నమః శరణాగతి, ఆయన్నే ఆశ్రయించుట, ఇది చెప్తుంది నమఃపదం. అది మనకి సాధనం. భగవంతుడి శరణాగతి చేస్తేనే మనకి అన్నీ కూడా దోషాలు తొలగుతాయి అని చెప్తుంది. భగవంతుణ్ణి శరణాగతి చేయాలి కనుక నేను భగవంతుణ్ణే శరణాగతి చేస్తున్నా. నేను చేశాను కనుక ఆయన తన యొక్క సేవను అనుగ్రహిస్తాడు. నేను చేశాను కనుక అదే మనం చేసేటువంటి శరణాగతే ఫలింపచేస్తుందనే ఒక భావన కలగడానికి అందులో అవకాశం ఉంది. అప్పుడు నమఃపదం ఏం చేస్తుంది? మళ్ళీ ఒకసారి తననే చూసుకుంటుంది. చూసుకుంటే ఆ శరణాగతి చెయ్యడం అనేది నీ నిర్వాకం కాదనైనా కొన్ని కోట్ల జన్మలుగా ఆయన చేసుకున్నటువంటి కృషి అది. ఈవేళ నువ్వు కొత్తగా చేసేది కాదు, ఈవేళ నువ్వు తెలుసుకుని చేసింది అంతకంటే కాదు. నువ్వు అలా చేయడానికి వీలుగా ఆయన కొన్ని కోట్ల జన్మల నుంచి, నువ్వు ఒక జన్మ ఎత్తితే ఆయన నీ చుట్టూ 10 జన్మలు ఎత్తి నీలో యోగ్యతని కలిగించి నువ్వు ఇంత పండేట్టుగా ఆయన చేసుకున్నాడు. నమః
మహానా ఆ శరణాగతి చెయ్యడం అనేది కూడా నేను నా అంతట చేసింది కాదు, ఆయనే చేసుకున్నది సుమా. ఇలా నమఃపదం అనేటటువంటిది చాలా పవర్ఫుల్ ఒక ఫిల్టర్ అన్నమాట. ఇది చాలా శక్తి కలిగినటువంటి ఒక అద్భుతమైన ప్రభావం కలిగిన ఒక సాధనం, ఒక పదం. అందుకోసమని ఇంత గొప్ప పదం ఇది అని దీన్ని పరమపదంలో ఉండేటటువంటి నిత్యసూరులు కూడా ఎప్పుడు దాన్నే పలుకుతూ ఉంటారట, ఎప్పుడు దాన్నే వాడుతూ ఉంటారట, ఎప్పుడు దాన్నే మాట్లాడుతూ ఉంటారట, ఎప్పుడు దాన్నే అనుసంధానం చేస్తూ ఉంటారు. నమః ఇత్యేవ వాదినః అని అంటారన్నమాట. అది ఎంత ప్రభావం కలిగి, అతి ప్రభావం కలిగి వేదాల సారమని ఋషులు, మునులు, ఆచార్యులు, ఆళ్వార్లు అందరూ ఆరాధించినటువంటి ఆ అష్టాక్షరి మంత్రపు ప్రభావాన్ని కూడా నిలబెట్టగలిగే అంత యోగ్యత ఎట్లాగైతే పొందిందో, కణిని సిరితాంబ అనే ప్రబంధం కూడా దివ్య ప్రబంధాల్లో ఉండేటటువంటి అందరు ఆళ్వార్లు అనుసంధానం చేసి అందించినటువంటి ఆ తాత్పర్యాల యొక్క సారార్థాన్ని మనకి మనస్సులో పట్టేట్టుగా చెయ్యగలిగే ప్రబంధం ఇది. అందుకోసమే దీన్ని వాయుక్క తిరుమందిరత్తిన్ మధ్యమమాం పదం బోల్. ఆ తిరుమంత్రం యొక్క మధ్యమ పదం అయినటువంటి నమఃపదం ఎట్లానో ఈ ప్రబంధాన్ని కూడా మన పూర్వ మహానుభావులైనటువంటి ఆచార్యులందరూ కూడా అలా ఆదరించి దీన్ని తమ యొక్క శిరోధార్యమైనటువంటి ఒక ప్రబంధంగా భావించినారు. పాటు ఉండేటటువంటి మన మధ్య ఉండేటటువంటి మనకి భగవత్ ప్రభావాన్ని తెలియచెప్పేటటువంటి మహనీయులు మన ఆచార్యులు. వాళ్ళు కూడా మనలానే ఉంటారు, వాళ్ళు కూడా మనుషుల్లానే ఉంటారు, వాళ్ళు కూడా కాళ్ళతోటే తిరుగుతారు, కళ్ళతోటే చూస్తారు, నోటితోటే మాట్లాడతారు, చేతులతోటే పనిచేస్తారు, అంతా కూడా మనలానే ఉంటారు అది పూర్తిగా. అలాంటి వారి యందు మనకి వారిచ్చేటటువంటి ఉపదేశాల యందు మనకి విశ్వాసం కలగడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. అది మనకి చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరణలోకి రావడం అనేటటువంటిది చాలా 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 కష్టం. మధుర కవి ఆళ్వార్లకి అట్లాంటి నిష్ఠ కలిగింది. భగవంతుణ్ణి, భగవత్ ప్రభావాన్ని చెప్పేవారిని చూస్తే రెండు పడవల మీద కాళ్ళు పెట్టిన వాళ్ళని నవ్వే స్థితి. అలాంటి వ్యక్తి వీరు కేవలం ఆచార్య నిష్ఠే కలిగినటువంటి మహనీయులు అని కదా మనకి చెప్తారు. సాధారణంగా ప్రతిపాదన చేసినటువంటి ఒక వ్యక్తిని సమర్థించగలిగే వ్యక్తి నిజంగా చాలా గొప్పవాడు. మహాభారతంలో భీష్మాచార్యుల వారు భగవత్ ప్రభావాన్ని రాజసూయ యాగపు సందర్భంలో చాలా బాగా చెప్పారు. ఈయనంత గొప్పవాడు శ్రీకృష్ణుడు కనుక ఆయనకి మొదటి పూజ చేయడానికి ఏమీ ఆక్షేపణ అవసరం లేదు సుమా అని చెప్పారు. ఆయనకేం కాల, కానీ ఆయన చెప్పినటువంటి ఆ విషయాన్ని సమర్థిస్తూ పాండవుల్లో చివరివాడైనటువంటి శత్రుఘ్నుడు దీన్ని ఎవరైనా సరే కాదన్నట్టయితే వాళ్ళ శిరస్సు మీద నా ఎడమకాలు మోపుతాను జాగ్రత్త అని అంటే ఆ పాదం మీద పుష్పవృష్టి కురిసింది.
ప్రతిపాదించింది ఎవరు? భీష్ముడు. ఆయన మీదేం పడ్డా, ఆయన ఎవరు కీర్తించలేదు. కానీ ఆయన చెప్పినటువంటి ఆ మాటని నమ్మి దానికోసం ఏమైనా చేయడానికి తాను సిద్ధము అనే ప్రతిజ్ఞ చేసినటువంటి శత్రుఘ్నుడికి పుష్పవృష్టి కురిసింది. శత్రుఘ్నుడు కాదు, సహదేవుడికి పుష్పవృష్టి కురిసింది అతని మీద అని మనకి భారతం చెప్తోంది. వన్న మాడంగల్ సూళ్ తిరుకోటియూర్ కண்ணన్ కేశవన్ நம்பி பிறந்தினில் எண்ணெய் சுண்ணம் எதிரெதிர் தூவிடா கண்ணன் முத்தம் கலந்தனள் கண்ணன் முத்தம் கலந்தனள் ஆயித்தே கலந்தளர் ஆயித்தே కలందనలర్ అందులో ఉండేటువంటి మాధుర్యం, ఆ సన్నివేశం అన్ని మనకి ఈ గ్రంథాల్లో స్తోత్ర వాంగ్మయంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆళ్వారు ప్రబంధాలు ఎత్తు, అలాగే మనకి పూర్వాచార్యుల యొక్క స్తోత్రాలు, పూర్వాచార్యులు మణిప్రవాళం అందించినటువంటి అష్టాదశ రహస్యాల లాంటి గ్రంథాలు, అలానే మనకి ఆచార్య హృదయం, ఆ చూరునికలు చాలా అందంగా ఉంటుంది. ఆళ్వార్లో ఉండేటువంటి వారి ప్రబంధాల్లో ఉండేటువంటి ఒక మాధుర్యాన్ని, సౌందర్యాన్ని ఒక్కొక్కటి ఏరి చాలా అందంగా చూపించగలిగేటువంటి సామర్థ్యం మన పూర్వాచార్యులది చాలా అసాధారణమైనది. అందులో సూత్ర సాహిత్యం అంటే పూర్వాచార్య చూరునికలు అది ఒక సర్వస్వం, మనకి స్తోత్ర సాహిత్యం ఒక సర్వస్వం, మూల గ్రంథాలు ఉన్నాయి. చాలా విలక్షణమైనటువంటి పద్ధతి అందించిన వారు భగవద్ రామానుజుడు. ఉభయ వేదాంత ఒక ధార మనకి అనాది సిద్ధమైన, ఒకనాడు లుప్తప్రాయమైతే దాన్ని పరిష్కరించి తాము కనిపెట్టి ఇచ్చిన వారు నాథమునులు. నాథోపజ్యం ప్రవృత్తం బహుభిరుపచితం యామునేయ ప్రబంధై త్రాతం సమ్యక్ యతీంద్రై తదిదం అఖిల తమఃకరసనం దర్శనం నహ అంటూ వేదాంత దేశికులు చాలా అందంగా చెప్పారు. ప్రవర్తింపజేసిన వారు ఒకనాడు మనకి నాథమునులు కనుక పూర్వాచార్యులు వారు మొదటి వారు అవుతారు. ఆ తర్వాత మనకి మళ్ళీ గ్రంథాల ద్వారా పోషించినటువంటి మహనీయులు యామునమునులు. వారు అలా వాద గ్రంథాలుగా మనకి సిద్ధిత్రయం, ఆగమ ప్రామాణ్యం లాంటి గ్రంథాలు కూడా ఇచ్చారు ఆయన. కానీ మా ఆచార్యులు భగవద్ రామానుజులు తిరువరంగ తొమ్మిదనారు అంటున్నారు, తాన్ అదు తందు. ఇవాళ పాదాలు మనమే. ఇంతసేపు వారి దగ్గర కూర్చోవడం అంటే ఈ తమాషా అనుకుంటున్నారు. అది కేవలం వారి వాత్సల్య విశేషం. అది తాన్ అదు తందు ఎందై ఇరామానుసన్ వందెడుత్తనన్ ఇంద్రు ఎన్నయ్యే. పోసి వారు అందరూ వారి పాదాలు తీసేసుకోకండి, తర్వాత ఎవరు ముట్టేసుకోకండి. మనకి కూడా కలుగుతుంది. చాలు, ఈ ఒక్క క్షణం వారి సన్నిధిలో మనం ఉంటే చాలు, మనలో ఉండేటటువంటి దుర్గుణాలన్నీ తొలగుతాయి. స్వామివారు చెప్పినట్టుగా మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటామే, మనం గ్రంథాధ్యయనం చేస్తే ఇన్ని గ్రంథాలు చదువుకున్నా, ఇన్ని శాతుమరులు చేసుకున్నా ఏమనుకున్నారు స్వామివారి దగ్గర అని. మళ్ళీ రేపటి నుంచి కళ్ళు ఎగరయ్యవద్దు, తల పైకి పెట్టుకోవద్దు. ఎంచేత అంటే ఇది మన వల్ల వచ్చినది కాదు. నల్ల గుణం ఉండాలి. ఎంత చదువుకుంటే అంత ప్రేమ పెరగాలి.
స్వామివారు చెప్పినట్లుగా నీ మీద నీకు అహం కాదు కావలసినది, నేను ఇంత చదువుకున్నాను అని. సమాజం ఇది భగవంతునికి చెందినది అనేటటువంటి ప్రేమ మనలో ఇనుమడించాలి. కష్టం ఉన్న చోట మన మనస్సు కరగాలి. అంత వ్యగ్రులై ఉండి కూడా వీరి దగ్గు వారికి తెలిసింది అంటే ముందు కూర్చున్నారు అనుకోండి. కలిగినప్పుడు, ప్రేమించగలిగినప్పుడు మన చదువు సార్థకం అవుతుంది. అప్పుడు మనం ఉన్న చోటే వైకుంఠం అవుతుంది. ఇదే మనకి కళినింసృత్తాములో మొదలగుడు ఆచార్య సమాశ్రయణం వల్ల మనకి కలగాల్సినటువంటి మార్పుని, మనకి కలిగేటటువంటి మంచిని అద్భుతంగా సూచించారు. మన అదృష్టం కొద్దీ దాని ప్రారంభం, దాని చాత్తు కూడా మన స్వామివారి సన్నిధిలోనే చేసుకున్నాం. వారి ద్వారానే జరిగింది. ఆ గుణం కూడా మనకి కలగాలి అని మనం పెరుమాళని, ఆచార్యులని ప్రార్థన చేసుకుందాం. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం.